సునీల్ దగ్గరికి వెళ్దాం. మెదక్ ప్రతి సునీల్ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కొనసాగుతున్నటువంటి ఆందోళనలు మొన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. అవి ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముదిరాజ్ సంఘం నేతల మధ్య ఏదైతే వైషమ్యాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ముదిరాజులకు క్షమాపణలు చెప్పాలని డెడ్లైన్ విధించినటువంటి పరిస్థితి, డెడ్లైన్ కూడా పూర్తి స్థాయి అయిపోయింది. ఆయన ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ముదిరాజ్ కులస్తులకు సంబంధించినట్లయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి నాయకులు తాజాగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యక్తులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని కూడా ముదిరాజ్ సంఘానికి చెందినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముదిరాజ్ సంఘం సభ్యులతో పాటు కొందరు ప్రజా సంఘాల నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం అని చెప్పి కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనివ్వమని చెప్పి కూడా ముదిరాజ్ సంఘం నేతలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇన్ని వ్యాఖ్యలు చేసి మళ్ళీ పార్టీలో దర్జాగా తిరుగుతున్నారు తప్ప ఆయన కనీసం ప్రశ్నించిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో లేదు. సీఎం కేసీఆర్ కూడా కౌశిక్ రెడ్డిని వెనుకేసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ముదిరాజ్ సంఘం నేతలు బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి సునీల్, ప్రధానంగా ఇంత జరుగుతూ ఉన్న పాడి కౌశిక్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పందించాల్సినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణంగా ఏం చెప్పుకోవచ్చు అంటారు? అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? అంటే ముదిరాజు సంబంధించిన ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి తగ్గుతుందని మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది కారణాలు అయితే ఏమైనా తెలుస్తున్నాయా? ముదిరాజులు ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు? అంటే ఇంత స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో తీవ్రతరం చేసే ఉద్దేశంతో ఏమైనా ముదిరాజులు ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా? అయితే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇంత తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముదిరాజ్ కులస్తులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు, బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజ్ ముదిరాజ్ కులానికి చెందినటువంటి నాయకులు కూడా ప్రత్యక్షంగా చేసినటువంటి ఆందోళనలో వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. వారు కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజ్ నేతలు, ముదిరాజ్ కులస్తులకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార తీరును తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, గర్హిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధిష్టానం స్పందించకపోవడం పట్ల అయితే ముదిరాజ్ కులస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.